దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఆయన ఆలోచన గట్టిగా దేవుడు మనకున్న ముందు వాళ్ళందరూ కలిసి వాడి దేవుడు మైపరుచుదాం. నీ కృపయే ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. స్తోత్రం. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. ఈ సభల ద్వారా జీవితాన్ని దేవుడు నూతన పరచబోచున్నాడు. నీ హృదయంలో ఉన్న భయము, నీ హృదయంలో ఉన్న ఇదిగో ఇదిగో మరణ భయము పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నా పాదములకు దీపము. స్తుతి పాత్రుడా Yes,
కార్యములన్నిటిలో పిలుపును స్థిరపరచే కృపలో నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికి నే సొంతమేగా నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికి నేను సొంతమేగా మరణపు ముళ్ళు నాలో విరిచే మారాను మధురముగా చేసే మరణపు ముళ్ళు నాలో విరిచే మారాను మధురముగా చేసే మనసును మందిరముగా మార్చి దేవానికి మహిమ చెల్లిస్తున్నాను, ఘనత చెల్లిస్తున్నాను. జీవితమే జలరేఖలుగా చెదిరిన సమయాల్లో నీ పిలుపును స్థిరపరచడానికి ఈ శృంగ ధ్వనుల సభలను ఎదిగో ఈ ప్రాంతానికి ఈ పరిచర్యకు ఇచ్చినందుకై వేలాది 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 స్థుతులు నాయన సంఘముగా చేర్చుకొని సంపూర్ణ నియమములన్నీ సంగీతముగా చేసి పరాక్రమశాలిగా చేసి నా యజమానుడా రాజువు నీవయ్యా నా తండ్రివి శక్తి లేని బలహీనుడయ్యుండగా నన్ను స్వస్థపరచిన సుగుణాల సంపన్నుడా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పరాక్రమశాలి అయినా ప్రియమైన యేసయ్యా నన్నెంతగానో ప్రేమించి ధైర్యపరచితివి సంతోషిని సంతోషమునిచ్చి ఈ స్థానములో నిలిపితివి ఈ స్థానములో నిలిపితివి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరాక్రమశాలి అయినా ప్రియమైన యేసయ్యా నన్నెంతగానో ప్రేమించి ధైర్యపరచితివి. నాతో చేసిన పరాక్రమశాలివి నిత్య నిబంధన నాతో చేసిన పరాక్రమశాలివి పరాక్రమశాలివి. భరించలేని శ్రమలో ఉన్నను భరించలేని శ్రమలో ఉన్నను నాకు ఇచ్చినా నిజదేవుడా 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 నిజదేవుడా. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తము చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న స్టేట్ కౌన్సిల్
ఎనోష్ గారు ప్రార్థిస్తారు వాక్యం నిమిత్తం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం కృపా కనికరమ యొక్క తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్య మరి నాయన ఈ యొక్క శృంగధనుల నాయన పండుగల్లో మేమందరము పాల్గొనడానికి కృప చూపిన దేవుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్య మరి నాయన సేవకులను నాయన ప్రేరేపించి నాయన యేసయ్య మరి నాయన ఎంతో నాయన ఆరాటముతో నాయన వేదనతో నాయన ఒక మంటతో నాయన యొక్క పండుగలను ఏర్పాటు చేసిన దీన సేవకుడిని బట్టి మేము ఆనందిస్తున్నాం తండ్రి. యేసయ్య ఇంకా బలపరచండి నాయన ఈ యొక్క పండుగల ద్వారా నాయన యేసయ్య నూతన ఆత్మలను దయచేయమని వేడుచున్నాం తండ్రి. నీ రక్షణార్థమైన నాయన యేసయ్య పండుగలు నాయన మా కుటుంబాలలో ఉండులాగా సహాయము చేయమని వేడుచున్నాం తండ్రి. ఈ యొక్క పండుగలు నాయన మా కుటుంబాలను బలపరిచే విధంగా ఆశీర్వదించే విధంగా ఉండులాగా సహాయము చేయమని వేడుచున్నాం తండ్రి. ముఖ్యంగా నాయన ఈ రోజు నాయన వేదికను అలంకరించిన నాయన దైవ సేవకులు నాయన పృథ్వీరాజు గారిని బట్టి నాయన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏడంతల ఆత్మతో నింపి నాయన మాకును సంఘాలకు కావలసిన వర్తమానాలు మీరు అందించమని వేడుచున్నాం తండ్రి. మీరే కృప చూపుమని వేడుచున్నాం తండ్రి. ఏ హాని అటకము నాయన యొక్క నాయన యేసయ్య కూడిన వాళ్ళు ఎవరికి జరగకున్నట్లు నాయన యేసయ్య మరి నాయన యేసయ్య మరి నాయన దురాత్మలు ఉంటేనైనా వాక్యము విత్తుచున్నప్పుడే నాయన అవి తొలగిపోయే నాయన పారిపోయే కృపను చూపి నాయన మీరే మహిమార్థమైన ఈ కార్యాలు జరిగించమని యేసయ్య మరి మీరే కృప పొందుమని వేడుచున్నాం తండ్రి. యేసయ్యకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వేదికను అలంకరించిన నాయన సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరందరూ నాయన వారిని అభిషేకించిన ఆయన ప్రార్థన పూర్వకంగా ఇక్కడ కార్యాలు జరిగిస్తారని మేము నమ్ముచు విశ్వసించు ముందున్న కార్యక్రమం అంతని చేతులు పెడుతూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. నిజంగా కూడా అన్నను పిలవడానికి నా సొంత ఆలోచన ఏం లేదు. సేవకుడు అంటే, సేవకుని మాట అంటే, దేవుని ఏర్పాటు అంటే, ఒక బర్త్డే చేసుకుంటున్న అబ్బాయిని చూస్తున్నప్పుడు ప్రేమించే వారికి సంతోషం అవుతుంది, కనుల పండుగ అవుతుంది. కొందరు ఓర్వలేని వాళ్ళు ఉంటారు కదా, అవ్వ వీని కనుక ఉన్నది బర్త్డే, ఇదేం డ్రెస్లో కొత్తగా కుట్టించిళ్ళు, వీళ్ళ అవ్వాయి ఎక్కడ పని లేదు, ఈ మనిషికి ఇంత బర్త్డే చేయడం అవసరమా? పుల్లగాడు ఏ మందం లేనేలేదు కానీ ఇన్ని సోకులు చేసిళ్ళు పిల్లగానికి. ఇలా కడుపు నొప్పి లేవాలి, ఆ కేక్ తిని అట్లే నొప్పితో ఏడవాలి పుల్లగాడు అని చెప్పి నానా రకాలుగా చుట్టుపక్కల వాళ్ళందరూ హ్యాపీ బర్త్డే అబ్బాయి అంటారు. లోపలే ఉండే ఇక వల్ల కడుపు నొప్పి లేవాలరా బాబు అంటారు. పైకి చూస్తే ఏ బాబు హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ నాన్న అంటారు. లోపల దేవ వీని కడుపు నువ్వు కంపల్సరీ నొప్పి లేవు. అస్సలు ఒక 4 రోజులు వీడు వారం రోజులు మనిషే కావద్దు. ఇలాంటి కోరికలు ఉంటాయి. సేవకులు దేవుడు ఎన్నుకున్నప్పుడు సేవకులను కూడా దేవుడు ఒక అందమైన ఒక వెలుగును, ఒక గొప్ప వెలుగును వాళ్ళు నింపి అభిషేకాన్ని పెట్టి ముందుకు నడిపిస్తా అంటే సేవ ఈయనకేం అవసరం రా? చాలామంది సేవకులు ఉన్నారు కదా, ఈయన చేసిగా చాలా వెలుగునిస్తాడా ఏంది అనుకుంటారు. నన్ను అయితే చాలామంది తిట్టారు, అరే ఈ అబ్బాయి లేడు నీకెందుకురా సేవ, ఈయన ముఖానికి సేవ ఎందుకు రా, రే నువ్వు ఒక సేవకుని వారా అని తిట్టారు. తిట్టినప్పుడు ఏమైందంటే 3 ఏళ్ళ తర్వాత చూస్తే పక్క చిక్కిపోయి అయ్యా ఇట్లా పోతాడు. ఎవరా నేను చూస్తే నన్ను తిట్టినోడు గుర్తుపట్టి బాబాయ్ అని పిలిచాను. ఇక నాకు ముఖం లేక టత్తులేని బిడ్డ అంటాను. నీకెందుకు మొక్కం లేదు, మంచోనివే కదా. నేను దానే వచ్చిన దగ్గరికి పిలుచుకుంటూ వచ్చాడు. ఇట్లా ఎందుకు అయింది బాబాయ్ అంటే నాకు ఏం అర్థం కావట్లేదు, సత్యముక్త కావచ్చు, నువ్వేం చావు ఏసై ఉన్నాడని చెప్పిన. ఏం చేసినాం తెలుసా, అమ్మగారు నేను ప్రార్థన చేసి కొంచెం అన్నం పెట్టినాం. తిన్నట్టు పోయిన మళ్ళీ వారానికి వస్తే కొంచెం మంచిగా బాబాయ్ ప్రైజ్ లార్డ్ అంటాడు. ఎంత చక్కని దేవుడు, ఎంత ప్రేమ గల దేవుడు. నీకున్న ద్వేషం ఏసయ్యకి లేదు. అక్కడ రాని గుణాలు పెట్టుకొని అక్కడ రాకుండా పోతాం మనం అయితే. నిజంగా చెప్తానా,
నిర్మలమైన మనసు కలిగి ఉండు, నిన్ను నిర్మలముగా, సంతోషముగా, సమాధానముగా అక్కడికొచ్చే బిడ్డగా నిన్ను దేవుడు చేస్తాడు. హల్లెలూయా. పవర్, దేవుని పవర్, దేవుని శక్తి, దేవుని అభిషేకం సేవకుల్లో ఉంటుంది. ముఖంలో ఉండదు, ఈ ముఖంలో ఉండదు, ఈ ముఖంలో ఉండదు. ఏమి బట్టి శక్తి అయినంత ఈయన లోపల ఎవరినారంటే ఏసై ఉన్నాడు. నేను ఒకరోజు వాక్యం చెప్తున్నప్పుడు సహోదరికి ఇట్లే చిన్నపిల్లల ముందు పక్కగా అస్థి పంజరం లాగులటో నేను స్టార్టింగ్లో. రేపటి దినాన కొన్ని ఫోటోలు చూపెడతాం. అయితే గీనే సేవకుడు ఏమనుకొని వచ్చి మా ముందు నిలబడ్డాడినా అని వాళ్ళు అంటారు. దేవుడు నాకు చెప్తాడు, మరి ఎట్లా ప్రభు అందగాలని ఎన్నుకోపోయినావు, నన్ను ఎందుకు ఎన్నుకున్నావు ప్రభు అని నేను అనుకుంటాను. అనుకున్నప్పుడు దేవుడు అంటాడు, నీ ముఖాన్ని బట్టి ఇక్కడ నేను వాడుకోవట్లేదు, నా చిత్తం ఉన్నది నీ పైన, అనేకులు నిన్ను చూడబోతాను బిడ్డ. పరంజ్యోతి కవిత అంటే ఆంధ్ర తెలంగాణ కాదు, ఇండియా మొత్తం తెలుస్తా, అట్లా చేయబోతాను అన్నాడు దేవుడు. ఆమె నా ముఖాన్ని నేను మర్చిపోయి సేవ చేయడం ప్రారంభం చేశాను. దురాత్మలు, రోగాలు, నొప్పులు, ఫోన్ కాల్ ద్వారానే బాగుపడ్డారు చాలామంది. ఫోన్ కాల్ ద్వారా బాగుపడ్డమన్నోళ్ళు చేతులు లేవట్టండి. ఫోన్ కాల్ ద్వారా ఎంత గొప్ప దేవుడు. ఫోనే, ఓన్లీ ఫోన్ ద్వారా స్వరం వింటే చాలు మీరు బాగుపడిపోతారు. ఎవరు అది? నేను కాదు, ఈ ఫేస్ కాదు, ఈ బాడీ కాదు స్వస్థపరిచేది, జీవము గల దేవుడు యేసయ్య. ఆమేన్. కనుక నిర్మలమైన మనసుతో చెత్త అంతా మీద పడుతుంది, గాలంతా మన మీదకి వస్తుంది, దాన్ని తుడుచుకొని సేవ చేయాలి. అలాంటి మనుషులు మన మీద ఉంటారు అనమాట. కానీ మనం ఏం చేయాలి? చెత్త అంతా తీసేసుకొని ముఖాన్ని శుభ్రం చేసుకొని చక్కగా దూసుకొని నా యజమానుడా అనాలి మనం. ఆమె మంచిది. సమయము వట్టిగా విలువలే అన్నాను, అదే కాన్సెప్ట్ తోటి కొన్ని విషయాలు ఎక్కువ మాట్లాడాను. వట్టిగా విలువలే అన్నాను. మేము జస్ట్ మా ఇద్దరి గురించి యోబయ్య గారు, చెన్నై ప్రాంతం దైవజనులు యోబయ్య గారు, దేవుడు మాట్లాడితే పిలిచిన యోబయ్య గారు రోజు చిపురుపల్లె ఆంధ్రాలో ప్రార్థన చేస్తున్నప్పుడు, అయ్యగారు ప్రార్థన చేస్తున్నప్పుడు అమ్మగారు దర్శనం చూసింది. పెద్ద డేగ లాంటి దురాత్మ వెళ్ళిపోతుంది. ఆ మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు వెళ్ళాము. అక్కడ మందిరాన్ని, చీపురుపల్లి మందిరాన్ని, జాషువా గారి మందిరాన్ని ప్రతిష్ఠించి వెళ్ళాము. అయ్యగారు ప్రార్థన చేస్తున్నప్పుడు పెద్ద డేగ లాంటి దురాత్మ ఆ ప్రాంతాన్ని, ఆ స్థలాన్ని విడిచిపెట్టిపోయినట్టు చూసాం. ఈ వ్యక్తిని మనం పిలుచుకుందాం, ఈ దైవజనుని అని చెప్పి అమ్మగారు అన్నప్పుడు, చూద్దాం మరొకసారి దేవుడు మనతో మాట్లాడాలని చెప్పి అనుకున్నాం. నిజంగానే ఇంటికి వచ్చి ప్రార్థనలో ఉన్నప్పుడు సెకండ్ డే దేవుడు మాట్లాడిండు, మీరు ఆ సేవకుని పిలుచుకోవాలని. పిలుచుకున్నప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు మా సహవాసము దాదాపుగా 7-8 ఏళ్ళు అవుతా ఉన్నది. 9 సంవత్సరాలు. హల్లెలూయా. మంచి ప్రార్థన పరుడు, నాకెంతో సహాయకరంగా. అంటే టీవీకి అయినా ఇచ్చిండు కావచ్చు అనుకునేరు, మరి స్టేజ్కి అట్లా కాదు. ఈ పరిచర్య, దీని గురించి సాక్ష్యం చెప్తాను. ప్రార్థన సహకారం, ఆత్మీయ నాయకుడిగా నాకు తెలియకుండానే నేను ఒక నాయకుడు అయిపోయాడు నాకు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఏర్పాటు అట్లుంటుంది. కొందరు ప్రార్థన చేసుకోండి అమ్మా, నేను ప్రార్థనకు వస్తానంటే, మాకు పాస్టర్ లేరా, నువ్వేమున్నావా అని చూస్తారు కొందరు. నా ద్వారానే నువ్వు బాగుపడతావని నాకు తెలుసు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను కొంచెం ప్రార్థన రాగానే, కొంచెం పరిశుద్ధాత్మ ఉండగానే నాతో లేరనుకుంటారు. కానీ సేవకుని ద్వారా నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు. ఆమె ఈ సేవకుని ద్వారా నాకు ఒక గొప్ప విజయాన్ని, సమాధానం ఇచ్చాడు. ఈ శృంగధ్వనుల పండుగలు పెట్టుకున్నామంటే దైవజనుడు చెప్తున్న వాక్యంలో నుంచి వచ్చిన పదాన్ని దేవుడు నాతో మాట్లాడిండు. ఈ పేరుతో గుడారాల పండుగలాగా ఈ శృంగధ్వనుల పండుగలను ప్రతి సంవత్సరం చేయాలని దేవుడు మాట్లాడాడు. ఈ పేరు గురించి నేను 8 సంవత్సరాలు ప్రార్థన చేయబట్టి మొన్న దేవుడు ప్రేరేపించాడు. అందుకని ఈ సభలు. థ్యాంక్ యూ అయ్య గారు. ఇలాగే మీ ప్రార్థన, మీ సహవాసం మాతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అయ్య. ఈ సమయాన్ని దేవుడు ఏర్పాటు చేత మేము ఈ సభల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, అన్న నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, కలుస్తున్నప్పుడు, సహవాసంగా కలుస్తున్నప్పుడు, ఈ బ్రదర్ని నువ్వు పిలవాలి, ఈ యొక్క పాస్టర్ని నువ్వు పిలవాలి అని చెప్పి దేవుడు నాకు గొప్ప తలంపిచ్చాడు. వెంటనే అన్న నువ్వు ఈ సభల్లో ఒక దినం నువ్వు రావాలని చెప్పి అడిగినప్పుడు అన్న వెంటనే ఒప్పుకున్నాడు. దేవుని చిత్తమైతే నేను ప్రార్థనలు పెడతాను నేను కూడా అని చెప్పి ఒక 2 డేస్ ఆగి చెప్పాడు. ఓకే అన్న నేను వస్తానని చెప్పాడు. కనుక మనం మంచి మనసుతో దేవుని వాక్యాన్ని విందాం.
మనందరం కూడా ఈ శృంగధ్వని శబ్దం అన్న నోటి ద్వారా దేవుడు ఒక బూరగా, ఒక బాకాగా, ఒక మాట దేవుడు మనకు వినిపించబోతున్నాడు. చక్కగా విందాం కొద్ది నిమిషాలు. 10 గంటల వరకు అన్న చక్కగా వాక్యము అందిస్తాడు. ఇప్పుడు టైము 9 అవుతున్నది. 10 నిమిషాలు 10 గంటలు 10 నిమిషాల్లో ముగించాలని కోరుకుంటూ వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, మీరు వచ్చినందుకు వందనాలు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వేదికపై ఉన్నటువంటి అభిషిక్తులు దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, మనుషులు మాట్లాడితే ప్రయోజనం ఉండదు, కానీ ఆ దేవాతి దేవుడు మాట్లాడితేనే మనకు ప్రయోజనం. మాట్లాడుతున్నవాడు మనుష్యుడు అని ఎప్పుడు అనుకోకూడదు. అతనిలో నుండి దేవుని స్వరం వస్తూ ఉంది, దేవుని వాక్కు వస్తూ ఉంది అని చెప్పి మీరు ఎప్పుడైతే శ్రద్ధగా దేవుని యొక్క వాక్కును ఆలకిస్తారో, దేవుని యొక్క వాక్కును వింటారో, దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటారో, దేవుని వాక్యానుసారంగా మీరు జీవిస్తారో, అప్పుడు మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. ప్రియులారా, ఒక మాట చెప్తాను. షద్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడినప్పుడు ఎందుకు వారిని కాల్చలేకపోయింది అనంటే, ఆ అగ్నిగుండంలో కూడా వారు దేవుని స్తుతించారు, దేవుని ఆరాధించారు.